వీర బైరాన్పల్లి అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఒకసారి మన అందరం అమరవీరులకు జోహార్లు జోహార్లు జోహార్ జోహార్. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జనగామ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జు, మీ ప్రాంత మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు చాలా వరకు ఇక్కడ ఆగస్టు 27, 1948లో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన ముందు ఆ సంఘటన ఎలా ఎందుకు ప్రేరేపించిన జరిగిందో, ఎందుకు ఆ రోజు రజాకారులు ఈ గ్రామం మీద విరుచుకపడి 115 మందిని పుట్టన పెట్టుకుర్రో చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ గారు రాజలింగం గారు కూడా గతంలో ప్రాంతవాసి అయి ఉండి ఇక్కడ అభివృద్ధి కోసము ఈ సెప్టెంబర్ 17వ తారీఖుని సంతరించుకొని ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసినటువంటి పరిస్థితిని కూడా వారు వివరించారు. ఈ యొక్క సభను అధ్యక్షత వహిస్తూ స్థానికుడైనటువంటి బండి శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్ గారికి, అలాగే మా కొండలరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అక్కడ జెండా ఎగిరేయాల్సిన పని ఉందని చెప్పి శ్వేత గారు వెళ్ళిపోయారు, వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి గారికి, అలాగే మద్దూరు మండల్ పార్టీ ప్రెసిడెంట్ మల్లేశం గారికి, అలాగే చేర్యాల మండల్ పార్టీ కొమ్మురవి గారికి, అలాగే ఎక్స్ జెడ్పీటీసీలు నరసింగరావు గారు ఉన్నారు, మల్లేశం గారు కూడా ఉన్నారు, మల్లేశం గారు ఉన్నారు, కమలాకర్ ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్లు బెక్కెల్ బాలరాజు గారు, చంద్రారెడ్డి గారు, ఇంకెవరన్నా అందరూ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి మీరు అందరూ కూడా ఈరోజు సమయం చూసుకొని ఇక్కడికి రావడం, ఎన్నో అంశాలు నా ముందు పెట్టిరు. ఈరోజు ఒక అంశం, ఈ బైరాన్పల్లిని వీర బైరాన్పల్లిగా పిలుచుకుందాం ఈరోజు నుంచి. దానికి గెజెట్కి మనం ప్రయత్నం చేసి ఈరోజే ఈ ఊరు జీవితంలో ఎప్పటికీ గుర్తుండేటట్టుగా ఉండాలని దీన్ని వీర బైరాన్పల్లిగా మనం పిలుచుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి గెజెట్ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేద్దాం. 2, ఇప్పుడే ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఎక్స్ ఎమ్మెల్సీ గారు, దీనికి సంబంధించి సరే ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎన్నో డెవలప్మెంట్ పనులు అడిగారు, రోడ్లు కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఇక్కడికి సంబంధించిన పెన్షనర్లకు ఇంతకుముందు పెన్షన్లు ఇస్తా అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా వచ్చి చెప్పిపోయారు కానీ చేయలేదని చాలా అంశాలు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా నేను ప్రభుత్వంతో చర్చిస్తా. నా ఎంపీ నిధులకు వెళ్ళి ఈరోజే దీనికి సంబంధించి ప్లస్ అక్కడ ఏదైతే మనం స్తూపం దగ్గరకు పోయినామో దాని చుట్టూ కూడా ఒక ప్రాంగణం లెక్క, అంటే నడిచిపోయే విధంగా చుట్టూ తిరిగే విధంగా దానికి బండలేయించి, ఎందుకంటే పెట్టేది నేను పైసలు కాబట్టి కాదు, నా దగ్గర ఉంటే 5 కోట్లు, మొన్ననే చెప్పిన, నా దగ్గర 5 కోట్ల రూపాయలు ఎంపీ లాట్స్ ఉంటాయి, నాకు 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో అక్కడక్కడ ఇటువంటి చారిత్రాత్మక ప్లేస్లలో వచ్చినప్పుడు నా మాటగా, అంటే మీరు గతంలో ఎంతో మంది ముచ్చట చెప్పిపోయారు, ఒక్కరు పని చేయలేరు కాబట్టి నేను ఈరోజే ఒక 10 లక్షల రూపాయలు దీనికి, అక్కడ ఉన్నటువంటి స్తూపానికి చుట్టూ మీరు ఏం ప్లాన్ చేస్తారో చేయండి. 10 lakhs ఈ రెండింటికే, హాల్ కాదు. దీన్ని ఏంటంటే రిస్టోర్ చేసి ఇప్పుడు మనం పైకి ఎక్కడానికి ఇబ్బంది, దానికి మెట్లు పెట్టించి దాన్ని ఒక అరుగు లెక్క ముందు కట్టించి దానికి ఒక ఫెన్స్ వేయండి. సో దట్ ఎవరు వచ్చినా కానీ ఆ అరుగు మీదకి వెళ్ళి మాట్లాడి, ప్లస్ ఎవరినైనా పిలిపించి ఎక్స్పర్ట్స్ని పిలిపించి దాన్ని రిస్టోర్ చేసే విధంగా ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి. ఈ ముందు నిలబడేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, దాన్ని ఏదో మీరు ప్లాన్ చేసి 10 lakh రూపీస్ అక్కడ ఇక్కడ కలిసి ఇమీడియట్గా ఈరోజే నా నిధులకు వెళ్ళి శాంక్షన్ చేస్తున్నాను. ఇది నా కమిట్మెంటు. ఇక ప్రభుత్వం తరపు నుంచి నేను, మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న, మా రాజలింగం గారు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బైరాన్పల్లికి సంబంధించి ప్రత్యేక దృష్టి, ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని తీసుకురావడానికి ప్రయత్నం చేసిన, ఎప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే. మొత్తం అంత అయిపోయింది కార్యక్రమం, మరి ఎందుకు ఆ రోజు ఏదో పరిస్థితి వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. పెట్టాలని ఆయనే అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో పోవాలి, ఎందుకంటే ఆయన కూడా చరిత్ర మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి, ఏదో తెలంగాణ ప్రజలకు చేయాలన్న ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఈరోజు సాయంత్రం అన్న రేపన్న కలిసినప్పుడు ఇట్లా పోయి వచ్చిన విషయం చెప్తే ఆయనకు చెప్పి అక్కడ కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ పనులు ఏదైతుందో అదంతా కూడా నాకు ఒక లిస్ట్ వాట్సాప్లో పెట్టండి. పేపర్ ఇస్తే పేపర్ అట్లనే పోతుంది, వాట్సాప్లో పెడితే టక్కుని తీసి చూసుకొని చెప్పొచ్చు ఆడ, కాబట్టి వాట్సాప్లో పెట్టండి.
అయితే ఇక్కడ ముఖ్యంగా మా ప్రతాపాన్ని ఇప్పుడే చెప్పింది, ఈ సెప్టెంబర్ 17 అనేది వచ్చేదే కాదు, ఈ విమోచన జరిగేదే కాదు. అంత పెద్ద సంఘటన జరగగానే ఇప్పుడే రాజలింగం గారు చెప్పినట్టు నెహ్రూ గారికి వల్లభాయ్ పటేల్ గారి దృష్టిలో పడ్డది ఈ ఊరు. అరే ఇంత అరాచకం చేస్తారా అని చెప్పి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద నిజాం ప్రభుత్వాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ గడ్డ మీద ప్రజలు, ఈ రాష్ట్రం మొత్తంలో ఈరోజు స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్న మనకు ఈ గడ్డ మీద ప్రజల బలిదానంతో జరిగింది అనేది మీ అందరూ గుర్తు. దాన్ని గొప్పగా చెప్పుకోవాలి. వారి బిడ్డలు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడు స్మరించుకోవాలి. ఆ రోజు చనిపోయిన వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు, ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుని కూడా నిలబడగలిగిన, ఇక్కడ గతంలో ఎమ్మెల్సీగా ఉండగలిగారు, ఎమ్మెల్యేగా ఉండగలిగారు, జెడ్పీటీసీగా ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిందే ఈ 118 మంది బలిదానాలు. కాబట్టి మనం అందరం ఈరోజు బతుకుతున్నాం, కానీ వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు, వాళ్ళు గీసిన దారి లేదు, వాళ్ళు ఎందుకు బలిదానాలు చేసుకున్నారో కూడా తెలియకుండానే బతుకుతున్నాం. మనం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చింది, ఎవరిని ఇష్ట రాజ్యం వాడు చేసుకోవచ్చు. అసలు ఎవరికి ఐడియా లేదు అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు. ఇయ్యాల రేపు అసలు ఆ రోజు బుక్కెడు భూవ కోసం పోరాటం జరిగింది. ఇలా బుక్కెడు భూవ సమస్య లేదు, కానీ ఎన్నో సమస్యలు ఉన్న పరిష్కార దిశగా మనం పనిచేస్తలేవు. మన ప్రభుత్వాలు కూడా గతంలో పనిచేయలేదు. ఆ పోరాటం అయిపోయింది, ఆ రజాకారులను పంపించేసినాం, నిజాం పాలన బయట పోయింది. తర్వాత వస్తే ఆంధ్రలో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలల్లో వెనుకబడుతున్నాం అన్న ఉద్దేశంతో మనలో పోరాటం చేసి 1600 మంది మన విద్యార్థులు బలిదానం చేసుకుంటే వచ్చింది తెలంగాణ. పోనీ వచ్చింది తెలంగాణ కదా, మరి మా అమ్మలక్కలు అందరూ ఇక్కడ ఉసురు చెప్పిన సమస్యలు చూస్తే మరి బంగారు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి, నియామకాలు ఎటుపోయినాయి? నిన్న చూస్తున్నాం మనం నియామకాల గురించి. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ఏం చెప్పిండు మీ అందరికీ ఒకసారి గుర్తుకు చేస్తా. నాకు ఉద్యమమే నా శ్వాస, నాకెందుకు మంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి వద్దు, నా పిల్లలు అమెరికాలో అని చెప్పి మనందరితో ఉద్యమాలు చేయించండి, అన్ని చేయించండి, కుర్చీలో కూర్చుండిపోయి. తర్వాత ఆ నుంచి కొడుకు వచ్చిండు, బిడ్డ వచ్చింది, అల్లుడు వచ్చిండు, అందరు వచ్చి 5 ఉద్యోగాలు తీసుకురు. మరి మన ఇంటి ఉద్యోగం పరిస్థితి ఓడి పట్టించుకోకపోయి గదే నియామకాలైనాయి. వాళ్ళ ఇంట్లో 5 కోటీశ్వర్లు అయ్యారు నిధుల ద్వారా, నియామకాల ద్వారా. ఒక ఆయన ఎంపీ అయ్యిండు, ఒక ఆయన మినిస్టర్ అయ్యిండు, ఒక ఆయన ఇంకో 2 మినిస్టర్లు అయ్యారు, ఒక ఆమె ఎంపీ అయ్యి ఎమ్మెల్సీ కూడా అయ్యింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే 5 బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి నియామకాలు వాళ్ళకే, నిధులు వాళ్ళకే, నీళ్ళేమో కూలేశ్వరంలో చూసిరు ఏమైనా నీళ్ళ మీద పెట్టిన పైసలు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, ఈరోజు 10 సంవత్సరాలు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు. నియామకాల విషయానికి వస్తే మీ పిల్లలందరూ హైదరాబాద్లో చదువుతుండొచ్చు, గ్రూప్ 1 పెట్టలే, గ్రూప్ 2 పెట్టలే, గ్రూప్ 3 పెట్టలే, గ్రూప్ 4 పెట్టలే, డిఎస్సి కూడా పెట్టలే. ఏంద్రా అంటే ఎప్పుడు జాసంతా కమిషన్లు ఎట్లా దండుకోవాలి, ఏం కట్టాలి, ఎంత తొందరగా కట్టాలి, కట్టిన దాంట్లోకి వెళ్ళి కమిషన్లు ఎట్లా దండుకోవాలని చెప్పి మొత్తం ఆర్థిక దెబ్బతీసిపోయారు తప్ప ఈ రాష్ట్రానికి ఏం జరగలేదని వాళ్ళు చెప్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి చూస్తే 8 లక్షల కోట్లు అప్పయింది. మరి అప్పైతే ఈ రోడ్డు ఎందుకు ఉంది, ఈ రోడ్డు ఎందుకు కాలేదు, ఈ బుర్జ్ ఎందుకు కట్టలేదు? మరి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఉన్న డబ్బుల్ని కరెక్ట్ ఖర్చు పెట్టుంటే ఏ రోడ్డు కూడా ఖాళీ ఉండకపో, అన్ని బీటీ రోడ్లు అయిపోయి, ఎక్కడ డ్రైనేజ్ ఉంటుండే. ఇలా వీళ్ళు అన్నట్టు ఈ కనెక్టింగ్ రోడ్లు మిస్ అవుతున్నాయి, చెక్ డ్యాములు లేవు. దేనికోసం లక్షల కోట్లు ఖర్చు అయినాయి ఒకసారి మీరు ఆలోచించాలి. పోనీ మీరు తరిమి కొట్టిరు, మొన్ననే ఫామ్ హౌస్లో భయపడ్డాడు. అరే ఎవరికి ఉద్యోగం రావద్దంటారు ఇవాళ. అరే మాకు ఓటేయలేదా బిడ్డలారా, మాకు ఓటేయలేదా? ఇక మాకు ఓటేయలేదు కాబట్టి ఇక మీరు పశ్చాత్తాప పడాల్సిందే. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యం. మీరు ఏం చేసినా ప్రభుత్వాన్ని రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నిందలేసుకుంటూ తిరుగుతాం, ప్రభుత్వాన్ని పని చేయకుండా వేస్తాం. ఒక్క పని కూడా కాకుండా మళ్ళీ మీరు రాత్రిపూట నిద్ర కూడా పట్టవచ్చు, మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలన్న ఒక దరిద్రపు ఆలోచనతో ఫామ్ హౌస్లో పండుకుంటారు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన వాడికి ఇవాళ అపోజిషన్ లీడర్ ఇస్తే మీ సమస్యల మీద అసెంబ్లీకి అయితే వచ్చి మాట్లాడాలి కదా. ఆడేదో సోషల్ మీడియాలో మాట్లాడే బదులు అసెంబ్లీ వేదిక మీద వచ్చి మాట్లాడాలి. మీరు కాళేశ్వరం కులేశ్వరం చేసిరా అంటే ఏ నుంచో మాట్లాడతాడు ఫామ్ హౌస్లో పండుకోండి. హరీష్ రావును పంపిస్తాడు. అన్న చెప్పినట్టు హరీష్ రావు ఆ దొంగల మీద అధ్యక్షుడు. వాళ్ళు దండుకుని ఈయన వచ్చి ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు మా ముందు. ఏది మీరు దండుకోలేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా,
ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందియాలనుంది. సంవత్సరంన్నర నుంచి మీరు చూస్తున్నారు. ఏ రోజైనా డబుల్ బెడ్రూమ్ కడతామని ఆయనకు వచ్చినటువంటి భాషలో మిమ్మల్ని సంతోషపెట్టి కట్టిండా? ఇవాళ 3,500 ఇల్లు, ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఇందులో ఇల్లు శంకుస్థాపనలు నడుస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? మరి 10 ఏళ్ళలో ఏం చేయలేదు. మరి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినోడు ఏ రోజైనా సన్నబియ్యం దింపియాలి, మా అమ్మలక్కలు కూడా సన్నబియ్యం తినాలి, కడుపు నిండా తిని సుఖంగా బతకాలని ఎందుకు ఆలోచించలేదు కేసీఆర్? మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా ఉద్యమ సమయంలో. ఇవాళ సన్నబియ్యం తినిపిస్తే ఓర్వలేకపోతుంది. ఇవాళ మీకు కొత్త రేషన్ కార్డులు ఇద్దామనుకుంటే ఓర్వలేకపోతుంది. ఇంకేదైనా చేద్దామంటే ఓర్వలేకపోతుంది. ఏమిరా అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నాకు ఓటే లేదు, ఇక కొడుకులు వీళ్ళందరూ పస్తులు ఉండాలంటారు. ఇదా రాజకీయం? ఎక్కడ పుట్టినావు? నీ ఆర్థిక పరిస్థితి ఏంది? నీ పిల్లల పరిస్థితి ఏంది? నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చి ప్రగతి భవన్ లాంటి రాజభవనంలో నిన్ను ఉసరబెడితే ప్రజల సొమ్ము దూసుకుని నీకు నిజాంకి తేడా ఏమైనా అడుగుతున్నా? నీకు నిజాంకి తేడా ఏంది? అయ్యాల కాల్చి చంపిండు, నువ్వు ఇవాళ కూల్చి చంపినావు రాష్ట్రాన్ని. నీకు నిజాంకి తేడానే లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నేను గొప్పగా చెప్తలే, రేపు పొద్దున నేను ఇక్కడ మాటలు చెప్పి పని చేయకపోయినా ఇందాక నేను చెప్పిన నాయకుల మాదిరి నన్ను కూడా దూషిస్తారు. కానీ నేను అందుకే నా స్థాయికి తగ్గట్టు నేను 10 లక్షల రూపాయలు ఈ రోజు ఈ వీర బైరాన్పల్లిలో ఈ యొక్క స్తూపానికి ఇస్తున్నా. మీ తరపు నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు నేను ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తా. నేను మా ప్రతాపన్న మేము పోయి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సంజాయిస్తాం. ముఖ్యంగా సమస్య ఏంటంటే మాలాంటి వాళ్ళకి నేను ఇందాకనే చెప్పిన, నా పార్లమెంట్లో నాకు 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 46 మండలాలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. నేను ఒక ఊరికి వచ్చే సమస్య అయిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు ఇమీడియట్ గా పేపర్ వర్క్ తయారు చేసుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయో అధికారులతోటి రిపోర్ట్స్ తీసుకొని కలెక్టర్ గారిని కాన్ఫిడెన్స్ లో తీసుకొని తిరిగితే పనులు అవుతాయి. ఇట్లనే మైక్లలో మాట్లాడకుండా పోతే పనులు రావు. నేను మాట్లాడతా పోతా ఇంకో ఊరు ఇంకో ముచ్చట చెప్తా. వెనకబడి నాతో పని చేయించుకోవాలి. వెనకబడి ఇప్పుడు వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చిపోయారు. వారు కూడా ఈ ప్రాంతం ఇప్పుడు హుస్నాబాద్ నుంచే, అంటే మనకి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మంత్రి. ఎమ్మటి వాడి మనం పక్క కాన్స్టిట్యూన్సీ మనం ఎమ్మటి వాడి పని చేయించుకోవాలి. 4 సార్లు ఎమ్మటి పడితే పని అయింది. ఈ ఊర్లో 118 మంది బలిదానం చేసుకుని మన భవిష్యత్తు కోసం. మనం ఇప్పుడు ఏమైనా ప్యాంట్ షర్ట్ వేసుకొని కార్లో కూర్చొని హైదరాబాద్ దాకా పోయి పని చేయించుకోకపోతే ఎవరు తప్పు అన్నట్టు చెప్పండి. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నేను నిన్న రాత్రి దాకా కూడా పాపం ప్రతాపన్న కూడా రాత్రి డిసైడ్ చేసి చెప్పిన అన్న పోదామని ఎట్టి పరిస్థితిలో రావాలన్న నాకు పోయిన సంవత్సరం వీలు కాలేదు. ఎంపీ అయిన ఫస్ట్ టైం. అంతకుముందు ముఖ్యమంత్రి గారిని తీసుకొద్దాం అనుకున్నా, ఆ ముందు సంవత్సరం వీలు కాలేదు. ఈరోజు దేవుడు మీ అందరినీ చూడటానికి ఈ 118 బలిదానాలు సరే ఎవరైతే మన కోసం చేసారో వాళ్ళని స్మరించుకోనికి నాకు అవకాశం ఇచ్చిండు. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు నాయకులుగా మాకు కూడా స్ఫూర్తినిస్తాయి. అరే ఏంద్రబాయ్ ఎందుకు రాజకీయ నాయకులైనాం, మనం దేనికోసమైనాం, ఎందుకు ఓట్లు వేసిరు? ఇలా నాకు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక పార్లమెంట్ సభ్యులు ఎన్నుకురు అంటే ఇది చిన్న విషయం కాదు. నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకోసం పనిచేస్తా. సమస్యల్ని పరిష్కారం చేయడానికి 100%. ఎందుకంటే మీకు ఆర్థిక పరిస్థితులు తెలుసు, మనం ఇచ్చిన హామీలే నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మీకు ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి రానోళ్ళు, వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రా ఇల్లులు పెట్టించే ప్రయత్నం చేద్దాం మనం. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ల పరిస్థితి బాగాలేదు. మన బతుకు తెరువు కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన బతుకులు ఇంకా బాగా కావాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇలా ఉన్న వ్యవసాయం చేసుకొని ఎన్నేళ్ళు బతుకుతారు? మీరు జీవితాంతం వ్యవసాయం చేసిన మీ పిల్లలకైతే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా రాష్ట్రం ముందు ఒక గుదిబండలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కారం చేస్తాం. వీటన్నిటితో పాటు ఇక్కడ ఈ ఊరికి వీర బైరాన్పల్లిగా ఈరోజు మేము డెఫినెట్గా ఈరోజు గెజెట్ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికీ పేరు గుర్తు బైరాన్పల్లి కాదు, వీర బైరాన్పల్లి అంటే తరతరాలు గుర్తుపెట్టి ఎందుకు వీర బైరాన్పల్లి అనేది ఒక ఆలోచన వస్తుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. వచ్చిన పెద్దలందరికీ, ఈ ఊరి నుంచి వచ్చినటువంటి గతంలో ఈ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.